ప్రస్తావన. అర్జునుడు యుద్ధక్షేత్రంలో నిలబడి ఉన్న తన బంధువులైన కౌరవ సైన్యమును చూసి వీరితో యుద్ధము చేయలేనని దిగులు చెందుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్య బోధ చేయడమే భగవద్గీత. ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రంలో జరుగుతున్న దృశ్యాన్ని వివరించమని తన సేవకుడైన సంజయుణ్ణి అడిగే సందర్భం మొదటి అధ్యాయంతో మొదలవుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడిట్లనెను, ఓ సంజయ, యుద్ధము చేయవలెనను అభిలాష గలవారై నా కుమారులను పాండవులను ధర్మభూమియగు కురుక్షేత్రమును చేరి ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడిట్లనెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయమున రాజగు దుర్యోధనుడు వ్యూహాకారముగా ఉన్న పాండవ సైన్యమును చూసి గురువగు ద్రోణాచార్యుని వద్దకు పోయి చెప్పుచున్నాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ గురువర్య, నీ శిష్యుడును బుద్ధిమంతుడును ద్రుపదపుత్రుడును అగు దృష్టద్యుమ్నుని చేత తీర్చి కూర్చబడియున్న పాండురాజు కుమారుల యొక్క ఈ మహాసైన్యమును తిలకింపుము. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుద్ధమున భీమార్జునులకు సమానులను గొప్ప విలుకాండ్రును శూరులునునై ఈ పాండవ సేనయందు విరాటరాజును మహారథుడగు ద్రుపదుడును శిశుపాలపుత్రుడగు దృష్టకేతువును యాదవ వీరుడగు చేకితానుడును బలశాలియగు కాశీరాజును పురుజిత్తువును కుంతిభోజుడును నరశ్రేష్ఠుడగు శైబ్యుడును పాంచాల వీరుడగు యుధామన్యుడును మహాసూరుడగు ఉత్తమౌజుడును అభిమన్యుడును ద్రౌపది కొడుకులగు ఉపపాండవులను ఉన్నారు. వీరందరూ ఒంటరిగా 10,000 మందితో పోరాడగల మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షమునందు శ్రేష్ఠులను మన సైన్యమునకు నాయకులను అగువారెవరో వారిని గుర్తు కొరకు మీకు తెలియజెప్పుచున్నాను, ఆలకింపుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాః. తమరును, భీష్ముడును, కర్ణుడును, రణమున జయశీలుడగు కృపాచార్యుడును, అశ్వత్థామయు, నా తమ్ముడగు వికర్ణుడును, సోమదత్తుని కొడుకగు భూరిశ్రవుడును మరియు అనేకులు శూరులు నా కొరకు జీవితములను దారబోయనున్నారు. వీరందరును నానా శస్త్రాస్త్రములను ధరించినవారు, యుద్ధ విద్యయందు ఆరితేరినవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మునిచే రక్షింపబడేటి మన బలము అపరిమితమై తూగియున్నది. భీమునిచే రక్షింపబడేటి ఈ పాండవ సైన్యము పరిమితమై తేలియున్నది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సేనలోని ప్రవేశ మార్గములందంతటను ఏర్పడి నిలచి మీరందరూ భీష్ముల వారిని రక్షింపవలయును. తస్య సంజనయన్ హర్షం పురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని ఇట్లు పలుకుచున్న దుర్యోధనునకు ఉత్సాహమును కలుగచేయువాడే కురుకుల పితామహుడును అసమాన ప్రతాపశాలియగు అగు భీష్ముడు సింహనాదము చేసి శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అనంతరము శంఖములను, భేరులను, మృదంగములను, తప్పెటలను, కొమ్ములను కౌరవ సైన్యమున ఒక్కుమ్మడి మ్రోగినవి. ఆ ధ్వని పెద్ద కోలాహలముగా చెలరేగినది. తతస్వైతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అంతటా తెల్లని గుర్రములు గల పెద్ద రథమునందు విరాజిల్లుచున్న శ్రీకృష్ణార్జునులు సైతము దివ్యములగు తమ శంఖములను ఊదిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. సర్వేంద్రియ ప్రేరకుడగు శ్రీకృష్ణుడు పాంచజన్యమను పేరుగల శంఖమును, అర్జునుడు దేవదత్త నామక శంఖమును, ఉగ్రకర్ముడగు భీమసేనుడు పౌండ్రమను మహాశంఖమును వెంట వెంట పూరించిరి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతికి పెద్ద కొడుకగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పక శంఖమును పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. మేటి విలుకాడగు కాశీపతియు, మహారథికుడగు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అపజయమెరిగొని సాత్యకియు, ద్రుపద మహారాజును, ద్రౌపది బిడ్డలు ఏవురును, మహాభుజుడగు అభిమన్యుడును, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అందరును తమ తమ శంఖములను వేర్వేరుగా ఉదిరి.
సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శంఖధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయుచు దుర్యోధనాదుల హృదయములను తల్లడిల్ల చేసినది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అనంతరము, ఓ కురురాజా, కపిధ్వజము గల అర్జునుడు యుద్ధమునకు సిద్ధమయ్యున్న దుర్యోధనాదులను చూచి తానును తన విల్లును గైకొని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడిట్లనెను, ఓ అచ్యుతా, ఈ రెండు సేనల యొక్క మధ్యప్రదేశమునందు నా రథమును నిలుపుము. ఈ యుద్ధరంగమునందు ఎవ్వరెవ్వరు నాతో యుద్ధము చేయగోరి వచ్చియున్నారో, నేనెవ్వరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని పరికించు చూడవలెను. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టచిత్తుడగు దుర్యోధనునకు ప్రియమును కలిగించుటకై యుద్ధ సన్నద్ధులై ఇచ్చటికి వచ్చిన వారిని నేను చూడగోరుచున్నాను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడిట్లనెను, ఓ ధృతరాష్ట్ర, ఈ విధముగా చెప్పిన అర్జునుని మాటలను శ్రీకృష్ణుడు విని ముఖ్యులైన భీష్మద్రోణులు మరియు నానా నరపతులకు ఎట్ట ఎదుట రెండు సేనలకును నట్టనడుమ ఉత్తమమగు ఆ రథమును నిలిపి, ఓ అర్జున, యుద్ధమునకు సమావేశమయ్యున్న ఈ కౌరవులను అవలోకింపుమని చెప్పెను. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అంతటా కుంతీపుత్రుడగు అర్జునుడు ఆ రెండు సేనల యందును యుద్ధమునకై నిలిచి ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కొడుకులను, మనమండ్రను, చెలికాండ్రను, మామలను, మిత్రులను మరియు సమస్త బంధువర్గమును కనుగొని మిక్కుటముగు కనికరము తన్నావేశింప దుఃఖించుచు శ్రీకృష్ణునితో ఇట్లు చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడిట్లనెను, ఓ కృష్ణ, యుద్ధము చేయగోరి నిలిచియున్న ఈ బంధువులను చూచి నా అవయవములు విరవిరపోవుచున్నవి,
నోరు ఆరిపోవుచున్నది, శరీరమున వణుకు పుట్టినది, వెంట్రుకలు గగుర్పొడిచినవి. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవము చేతిలో నుండి జారిపోవుచున్నది, చర్మము కాగిపోవుచున్నది, నిలుచుటకు కూడా త్రాణలేదు, మనస్సు కలవరపడుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, కనరాని అపశకములను కాంచుచున్నాను. యుద్ధములో చుట్టాలను చంపుట వలన ఏ మేలును అగపడదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, విజయమునందుగాని రాజ్యమునందుగాని సుఖములందుగాని నాకు అపేక్ష లేదు. ఓ గోవిందా, ఆ రాజ్యముతో ఆ భోగములతో ఆ జీవితముతో మాకు ఏమి ప్రయోజనము? యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరి తృప్తి కొరకు రాజ్యమును భోగములను సుఖములను మేము కోరుచున్నామో అట్టివారే ధన ప్రాణములపై ఆశను వదిలి యుద్ధమునందు నిలబడియున్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. గురువులను, తండ్రులను, సుతులను, తాతలను, మేనమామలను, మామలను, మనుములను, బావమరుదులను మరియు ఎందరో చుట్టుపక్కములను ఇందున్నారు. ఏతాన్నహం తుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. వీరు నన్ను చంపినను సరే, ఓ మధుసూదన, త్రిలోక్య రాజ్యాధిపత్యము వచ్చినను నేను వీరిని చంపను. ఒక్క భూలోక రాజ్యము లెక్కేమిటి? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. కృష్ణ, కౌరవులను చంపి మనము పొందెడి తృప్తి ఏమి? ఈ పాపాత్ములను చంపినా మనకు పాపమే మూడగలదు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అందువలన సొంత బంధువులకు దుర్యోధనాదులను చంపుట మనకు తగదు. ఓ మాధవ, చుట్టపక్కాలను చంపుకొని సుఖింపగలుగుదుమా? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభము చేత భ్రష్టచిత్తులైన ఈ కౌరవులు కులక్షయ దోషమును మిత్రద్రోహ పాతకమును గ్రహింపజాలకున్నారు. పోనిమ్ము కృష్ణ, కులనాశము వలన కలిగేడి ప్రమాదమును స్పష్టముగా గమనించుచున్న మనము ఈ పాపము నుండి ఎందుకు తప్పించుకొనరాదు?
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులము చెడినచో సనాతనములగు కులధర్మములు నశించును. ధర్మము పాడైనచో మొత్తము కులమునందంతటను అధర్మము వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయా జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మము ప్రబలినచో కులస్త్రీలు చెడుదురు. స్త్రీలు చెడినచో జాతి సంకరము ఏర్పడుచున్నది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణ సాంకర్యము వలన కులమునకును కులనాశకులకును నరకము సిద్ధించును. వారి పితృదేవతలు పిండోదక కార్యములు లేక అధోగతి పాలవుదురు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులనాశకుల వలన ఏర్పడిన వర్ణసంకర దోషముల చేత చిరకాలము నుండి ప్రవర్తించుచున్న జాతి ధర్మములను కులధర్మములను నశించిపోవుచున్నవి. ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. కృష్ణ, కులధర్మములను నశింపచేసి కొన్న మనుష్యులకు నిశ్చయముగా నరక నివాసము కల్గునని మనము వినుచున్నాము. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఔరా, రాజ్య సుఖమునందలి లోభమున బంధువులను చంపుటకు పూనుకొని మనము భయంకర పాపమును ఒడిగట్టుకొనిచుంటిమి. అయ్యో! యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడనై బదులు చేయకున్న నన్ను ఆయుధదారులగు కౌరవులు యుద్ధమందు చంపినచో అదియే నా పాలిటికి మరింత మంచిది. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడిట్లనెను, అర్జునుడు ఈ విధమున చెప్పి దుఃఖపీడిత చిత్తుడై ధనుర్బాణములను పారవైచి రణరంగమున రథములో వెనుక తట్టు చతికిలబడెను. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్ భగవద్గీతయందు అర్జున విషాద యోగమను పేరుగల మొదటి అధ్యాయము ముగిసినది.